హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కంపల్సరీగా తినవలసిన రెసిపీ. ఈ రెసిపీని వారంలో ఒకసారైనా తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెసిపీ వచ్చేసి జొన్నపిట్టు. ఈ జొన్నపిట్టు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ జొన్నపిట్టులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని తినవచ్చు. దీన్ని బెల్లంతో జొన్నలతోటి చేస్తాం, చాలా ఆరోగ్యం. ఈ జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. వారంలో 1-2 సార్లు తీసుకుంటూ ఉంటే ఫైబర్ ఫుడ్ మనకి అందుతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు 1 కప్పు జొన్నలు తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ జొన్నలు 8 నుంచి 10 గంటలు నానాలి, లేదంటే జొన్నపిట్టు టేస్ట్గా ఉండదు. ఇప్పుడు వీటిని ఇలా శుభ్రంగా కడుక్కుని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మర్నాడు ఉదయం నానబెట్టుకున్న ఈ జొన్నల్ని మొత్తం వాటర్ అంతా వడారపెట్టి ఇలా ఒక క్లాత్ మీద పరుచుకుని నీడలోనే తడి పొడిగా ఆరనివ్వాలి. మనం అరిసెల కోసం ఎలా అయితే బియ్యాన్ని ఆరబెట్టుకుంటామో అలా లోపల తడిగా ఉండి పైన డ్రై అయ్యి ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని కొంచెం బరకబరకగానే మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పట్టుకుంటే జొన్నపిట్టు టేస్ట్గా ఉండదు. చూస్తున్నారుగా, అలా అలా బరకబరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకుని ఒక క్లాత్ తీసుకుని, కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని తడిపి ఇలా ఆ బౌల్లో వాటర్ మీద వేసి ఒక తాడుతో ముడివేయాలి. ఇలా ముడివేసిన తర్వాత దీని మీద మనం బరకబరకగా మిక్సీ పట్టుకున్న జొన్న రవ్వ ఉంటుంది కదా, దాన్ని ఈ క్లాత్ మీద సర్దుకోవాలి. ఒకవేళ మిక్సీ పట్టుకున్న జొన్న పిండి ఒకవేళ పొడి పొడిగా అనిపిస్తే ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసి తడుపుకుని ఇలా ఈ క్లాత్ మీద ఆ పిండినంతా సర్దుకుని ఇలా మధ్య మధ్యలో హోల్స్ చేసుకుని స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టి ఈ పైన ఉన్న క్లాత్ని దాని మీదకి ఇలా క్లోజ్ చేసుకుని దాని మీద వేరే బౌల్ మూత కూడా పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, అలా పెట్టి అలా పైన వేరే బౌల్ కూడా క్లోజ్ చేస్తే ఆవిరికి బాగా ఉడుకుతుంది, ఆవిరి బయటికి పోకుండా. ఇప్పుడు మధ్యలో ఒక 20 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు టైం పడుతుంది ఇది ఉడకడానికి. ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇంకా లోపల కొద్దిగా పొడి పొడిగా ఉంది. అందువల్ల నేను ఇంకొక 10 నిమిషాలు ఉడకనిచ్చాను. చూస్తున్నారుగా, ఇప్పుడు ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఆవిరికి మగ్గనిచ్చి అది ఒక వెడల్పాటి పళ్ళెంలోకి టర్న్ చేసుకోవాలి. అదిగో చూస్తున్నారుగా, అలా ఆవిరి కుడుములా ఉడికిపోతుంది. దీన్ని వేడిగా ఉండగానే ఇలా స్మాష్ చేసుకుని ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకుని సన్నగా తరుక్కున్న బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. యాలకుల పొడి కూడా వేస్తున్నాను. యాలకుల పొడి బెల్లం వేసి ఇది వేడిగా ఉండగానే చేత్తో స్మాష్ చేసుకుంటూ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక ఫుల్ టేబుల్ స్పూన్స్తో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని దీన్ని ఇలా బాగా వేడి మీద ఉండగానే కలుపుకుంటే బెల్లం ఈవెన్గా కలిసి పిట్టు టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా ఉండలుగా చేసుకుని కూడా తినవచ్చు. ఇది ఓన్లీ 1 డేనే ఉంటుంది. ఆవిరి మీద ఉడికిస్తున్నాం కాబట్టి 1 డే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ ఉంటుంది. కానీ దీన్ని ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకుని తింటేనే ఆరోగ్యం. అలా పొడిగా చేతిలో వేసుకుని కూడా తినేస్తారు, లేదంటే గిన్నెలో వేసుకుని స్పూన్తో కూడా తినేయచ్చు. అలా ఉండలు చేసుకుని పిల్లలకి అలా ఉండలు ఇస్తే పట్టుకుని తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అలా బాల్స్లో చేసి ఇస్తే కూడా బాగుంటుంది. దీనిలో ఇష్టమైన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకుని తినొచ్చు. ఈ జీడిపప్పే కాదు, బాదం, జీడిపప్పు, పిస్తా ఇలాంటివన్నీ సన్నగా తరిగి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఆరోగ్యకరం. ఒకసారి ప్రయత్నించి చూసి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చాలా ఆరోగ్యకరమైన వంటకం ఈ జొన్న పిట్టు.